నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ శ్రేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఈరోజు చేస్తున్నాం. సో ఏం వీడియోను ఏమున్నాయో మీకు చెప్తాను. ఇది వచ్చేసి పులిహోర విత్ చికెన్ కర్రీ చేయమనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కామెంట్ అయితే చేసిండు. సో అందుకే మేమైతే పులిహోర విత్ చికెన్ కర్రీ అయితే ట్రై చేయబోతున్నాం. ఎలా ఉంటుందో మేమైతే ఎప్పుడు తినలేదు పులిహోర విత్ చికెన్ కర్రీ. సో మన సబ్స్క్రైబర్ కొరకు కాదు, మన సబ్స్క్రైబర్ కోసం మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాము. నెక్స్ట్ ఎలా ఉంటుందో అని నాకైతే చాలా భయంగా ఉంది. నేనే ప్రిపేర్ చేసా పులిహోర చికెన్ కర్రీ కదా. మేమైతే ఇది 5 minutes ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం. 5 minutesలో ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళైతే ఉండదు, దీంట్లో ఏముండదు, చూడండి. అవును, ఇంకొక విషయం ఏం చెప్పన్నా, ఈరోజు పనిష్మెంట్ అయితే అసలు వేరే లెవెల్. నిజంగా తెలుసా బాబా, అది ఆలోచిస్తేనే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. కానీ ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారా అనేది ఇవ్వట్లేదు. మేము తను విన్ అవుతుందా లేకపోతే నేను విన్ అవుతానా, తను రన్నరా నేను రన్నరా అని మాత్రం అర్థం అవ్వట్లేదు. మేమైతే చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారో 5 minutesలో. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక టైమర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. 5 minutesలో తినేయాలి. చూడండి, 0 0 0 0 0 టైమర్ ఉందిగా. స్టార్ట్ అయితే చేస్తున్నా, ఇక్కడ పెట్టుకుంటా. స్టార్ట్ చేసి 5 minutesలో కరెక్ట్గా చూసి ఆఫ్ అయితే చేసేస్తా. ఓకేనా, రేటింగ్లో పైన సెకండ్స్ అయితే పెడతా. ఓకేనా, ఇప్పుడైతే టైమర్ స్టార్ట్ చేసేస్తున్నా. 1 2 3 కొడతా నేను చెప్తున్నా. 1 2 3 స్టార్ట్. చూస్తుంది స్టార్ట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. ఓకే, స్టార్ట్ అయితే చేసేస్తున్నా. ఓకే, డన్. పులిహోర సూపర్. బాగుంది. అమ్మా అమ్మా, కర్రీ మాత్రం సూపర్ ఉన్నది. అది అనుకున్నాం మక్క ఎందుకు వేస్ట్. ఇందాక అన్నం తిన్న అందుకే కావచ్చు పట్టట్లేదు.
నమ్మల దానికి టైం చెప్తా. మా పడ్డది అయిపోతుంది. ఇంకా 20 seconds, 30 seconds. Stop. అయిపోయింది. నేనే అవుట్. అమ్మా కారం అవుతుంది ఫుల్గా, నాకు నాలుక మగ్గినట్టుంది. చాలా కారం చిట్టి నాకు కూడా. అమ్మకి అసలు తినలేకపోయినా. కారం అంత లేదు కానీ కూర టైం అయిపోయింది, తినొద్దు. టైం అయిపోయింది, మళ్ళీ అన్నం తిన్నావు తల్లి. అన్నం తినలే, ఓడిపోయినా కదా నేను ఎట్లయినా. ఓడిపోయింది, పిచ్చిపోయింది. నేనే గెలిచిన. ఏమనుకుంటున్నావు? ఇయో నందిని ఇక్కడ, నందిని ఇక్కడ. పిచ్చి పట్టినట్టుంది. అది నేను గెలిచిన కాబట్టి పిచ్చి లేచింది. గెలకపోతే గెలకపోతే ఇట్లా తింటే మెలిగింది మరి. మా అక్క అంత మెలిగింది. ఓ చీ ఓడిపోయింది. అండినద్దు. ఓకే నేను ఓడిపోయినా, ఎందుకంటే నాకు చాలా కారం అయింది తెలుసా, అందుకే ఎన్నిసార్లు నీళ్ళు అయినా. మా అక్కకు మాత్రం ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది అయితే వేరే లెవెల్. ఇక అమ్మో ఎట్ట తీస్తుందో చూడు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. క్వశ్చన్ చూద్దాం తర్వాత. ఓకే ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లోకి అయితే వచ్చేస్తాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వచ్చేసాం పనిష్మెంట్ తీసుకోవడానికి. సో అంతకంటే పనిష్మెంట్ తీసుకునే కంటే ముందు ఇంకొక విషయం అయితే మీతో మాట్లాడాలి. దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం మనం ఫస్ట్. అసలు ఏంటంటే ఇంత మంచి కాంబినేషన్ని ఇన్ని రోజులు ఎందుకు వదులుకున్నామా అనిపించింది అది తింటుంటే కదా. కానీ చాలా బాగుంది తెలుసా, పులిహోరలోకి చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లుంటుందో అనుకున్నా, కానీ నేను తినలేకపోయాను. ఎందుకో ఏమో అసలు అర్థం కాలేదు, ఇట్లా ఎగుటు కొట్టినట్టు అనిపించింది. అందుకే సరిగా తినలే. మళ్ళీ ఇంకొకటి ఫుల్ కారం అయింది తెలుసా, అదంతా ఇప్పటికీ కూడా కారం అవుతుంది, నోటు పలిగినట్టుంది, ఫుల్ మంటలు వేస్తుంది. ఎన్నిసార్లు నీళ్ళు అయినా తెలుసా, మళ్ళీ ఇప్పుడైతే చమ్ము నీళ్ళు అయినా. ఏమో వరుతుంది దొంగది. నేనేమంటలేదు. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా పనిష్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. పనిష్మెంట్ అయితే చాలా ఘోరంగా ఉండబోతుంది. ఆ ప్లాన్ అంతా ఇగో ఈమెదే. అబ్బో నేను అసలు ఓడిపోతా అనుకోలేమంటుంది. ఈ ప్లాన్లన్నీ ఏడికెళ్ళి పట్టుకొస్తున్నావు పండు, నువ్వు కొత్త కొత్త ప్లాన్లన్నీ ఇస్తున్నావు నువ్వు అని అంటున్నది మా అక్క నాకు ఇందాక. ఓకే మనమైతే పనిష్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఈమె తీస్తారు చూడండి ఇప్పుడు కింది నుంచి. స్టార్ట్ చేయండి. 1 2 3. ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని? మిక్స్ చేస్తుంది అవి ఇట్లని వాళ్ళకి ఎప్పుడు మిక్స్ చేసి ఇప్పుడు అవన్నీ చూడండి. ఇది తీయగా ఉంటుంది, ఎట్లను అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అది బురుగది చంపేసేటట్టుంది అమ్మి నిజంగా.
చీ చాలు. సగం సగం అన్ని బాగుంటది తాగు. మా అక్క ఎక్స్ప్రెషన్స్ చూద్దాం తాగినాక. ఇది కొంచెం స్టింగి స్టింగి కొంచెం స్టింగి. నేను పోస్తాను. ఏ ఆగు. చాలు. అమ్మా అది ఎట్లుంది తెలుసా? వైన్ లాగా ఉంది, రెడ్ వైన్ లాగా. జోక్స్. చిట్టమ్మ ఇప్పుడు మా అక్క తాగుతుంది, మా అక్క ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇవన్నీ ఏడు నుంచి పట్టుకొస్తుందేమో నాకు అసలు అర్థమే కాదు. నిన్న కూడా అట్లనే ఏం చేస్తాడు? నిన్న పచ్చిమిర్చి టమాటో జ్యూస్ అట్టించింది, ఇప్పుడేమో ఇది. ఏడికంచి వస్తున్నాయేమో ఇలాంటి ఆలోచనలు. ఇది ఏ రకంగా ఉంటుందో అబ్బో తలుచుకుంటే భయం వేస్తుంది నాకు. ఒక్కొక్కటి విడివిడిగా తాగడం వేరు, కానీ ఇట్లా అన్ని మిక్స్ చేసుకుని తాగితే చీ. తాగు. దీనికి సెకండ్స్ పెట్టమంటే ఏంది? చిట్టి వైన్స్ ఇస్తుంది కదా, నిజంగా రెడ్ వైన్ లాగా ఉంది కదా. తాగు తాగుతా. కూల్ తగ్గిపోతుందమ్మా చిట్టమ్మ. చీ కొంచెం తాగితే బాగుంది కానీ మళ్ళీ తాగితే వాళ్ళే. తాగుతా మొత్తం తాగాల. నేను 3 లెక్కలు సార్ మొత్తం తాగేసా చిట్టి. పనిష్మెంట్ అట్లా ఉంటుంది మరి. ఇవి అంట చిన్న బాగాలేమే. బాగాలేదు. ఇంకా కొంచెం వేయమంట స్టింగ్ స్ప్రైట్ వేయమంట. చూడండి ఎట్లా చేస్తుందో. అమ్మో మా అక్క ఎక్స్ప్రెషన్ జోక్ ఉన్నాయి. నిజంగా బాగాలేమే. ఫస్ట్ కొంచెం తాగినప్పుడు మంచి అనిపించింది. తాగుతా. మూసుకొని తాగుతా. తాగు. చిట్టి ఏం నువ్వు ఇగో నీళ్ళలో ముంతప్పుడు ఇట్లా ఎత్తుంది, అట్లా కాదు అది. తాగు. పండు బాగాలేదు. బాగాలేచ్చుగా. అది రెడ్ వైన్ అనుకొని తాగేసే చిట్టి. ఊళ్ళంతా పులకరించింది. టేస్ట్ చేసింది. నువ్వు ఇంగ్లీష్ చేసిన దాగా అమ్మ మస్తులే. కొంచెం తాగినకే అందుకు అట్లా అంటుంది. అది ఎంత తాగిన ఎట్లుంటారు నాకు. అవమే కొంచెం నీకు ఎక్కువైందా? బాగాలేదు. పండు కూడా మంచి షార్ప్ అవుతున్నట్టున్నాయి కదా. చీ అయ్యో చిట్టక్క. మా అక్కని చూసి ఇలా మస్తు నవ్వొస్తుంది నాకు. వేరే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నారు. బాగుంది. వీడియో అప్లోడ్ చేసిన చూడదు ఇక మీరు. నిజంగా అసలు ఇంకా కొంచెం చిట్టి ఇవి కొంచెం కలిపి వద్దుదేమా. దాంట్లో కొంచెం వాటర్ కలిపింటే ఇంకా సూపర్ ఉంటుంది. అవును నేను ఏం చేద్దాం అనుకున్నా తెలుసా? ఎంత వేస్ట్ మాకు నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతే ఏడికెంచి పట్టుకొస్తుంది ఏమో అంత ఎట్లుంది తెలుసా. నిజంగా బాగాలేదు. మీరు ఎవ్వరు ట్రై చేయకండి ఇలాంటివి. అస్సలు బాగాలేదు తెలుసా. అమ్మో అయితే నాతో పెట్టుకుంటే మడతైపోద్ది. మాట్లాడతాను కదా. నేను అసలు ఏం చేద్దాం అనుకున్నా, స్ప్రైట్ బదులు పల్పి ఆరెంజ్ చూద్దాం అనుకున్నా. మంచిగా ఉంటుంది పల్పి ఆరెంజ్ స్టింగ్ థమ్స్అప్ వేస్తే. కానీ ఏదో ఇక తాగలేదని చెప్పేసి బిడ్డే అది తీసుకొచ్చి పెట్టిన. సింపుల్ ఎట్లా వస్తున్నాయి మొత్తం. పులిహోర చికెన్ కర్రీ చెప్పక నిజంగా అసలు బాగాలేదు. అమ్మో నీకు దండం రా నాయనా. దీని దండం మేము పెడతాం, మేము దవిట్లోకి పెట్టాం మీ దండం. వాటికి దీనికి రెండింటికి ఇది ఎందుకు గ్లాస్ ఏం చేసింది పాపం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పనిష్మెంట్ నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇది పాత్రం టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. ఫస్ట్ కొంచెం నాయననా
అప్పుడు ఓ చాలా బాగుంది అనిపించింది, కానీ తర్వాత కొంచెం అయితే ఓకే బెటర్ మంచిగా అనిపించింది. కాకపోతే మొత్తం రాయేసరికి ఈ అమ్మ ఇంకా ఏదో సాయం పోతుంది కావచ్చు అనుకున్నా. నిండా పోసింది. నిండా పోస్తేనే కదా మంచిగా ఉండేది. సగం పోస్తే కొంచెమే కదా అని చెప్పి గబ్బుని తాగెత్తది. అదే ఎక్కువ వచ్చింది అనుకో మింగలేక కక్కలేక ఏడలేక తాగుతుంది. ఇంకా చిట్టి ఓకే మక్క మంచిది బంగారు కొండ అవ పట్టుమనే చిట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మేము ముందే చూసేయచ్చు మెంబర్షిప్లో. అండ్ ఇంకొకటి మీకు అది చెప్పనా, నా ప్రతి ఒక్క వీడియోకి మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, అందులో ఇంట్రెస్టింగ్గా నాకైతే ఒక మంచి కామెంట్ నచ్చింది అనుకో, అంటే ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ పెట్టండి మీరు. నాకు నచ్చిన కామెంట్ని అయితే పిన్ చేస్తా. ఇంకా మీరు ఎవరైనా కానీ ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ వెరైటీగా అంటే డిఫరెంట్గా ఇప్పుడు చేసినాం కదా చికెన్ కర్రీ విత్ పులిహోర, అలాంటివి ఏమైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్లో చెప్పండి. పక్కాగా అయితే ట్రై చేస్తాము. ఈరోజు చేసాం కదా, అలాగే అందరూ మీకు నచ్చినవి అయితే పెట్టండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.